పుష్ప సినిమా అల్లు అర్జున్ ఏ ముహూర్తంలో మొదలు పెట్టాడో గానీ ఆ సినిమా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకొని 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ నాయకులు పదే పదే పుష్ప సినిమాను టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడంతో, అలాగే మెగా ఫ్యామిలీ ఇమేజ్ ను పక్కన పెట్టి అల్లు అర్జున్ సొంతగా ఎదిగే ప్రయత్నం చేయడంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ముఖ్యంగా చిరంజీవి విషయంలో ప్రత్యేక అభిమానం చూపించే జనసేన నాయకులు అల్లు అర్జున్ ను అలాగే పుష్ప సినిమాను పదే పదే టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన జనసేన నేత చలమలశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకోవాలి అంటూ కామెంట్ చేశాడు. అల్లు అర్జున్ మదం తగ్గించుకుని మాట్లాడితే బాగుంటుంది అంటూ వార్నింగ్లు కూడా ఇచ్చారు. లేకపోతే పుష్ప సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నీ మదం తగ్గించుకో, ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పుకో. ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లుని నువ్వు నెత్తిన పోసుకుంటే. ఇప్పుడు మరో జనసేన నాయకుడు అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. జనసేన నేత శాంతి ప్రసాద్ అల్లు అర్జున్ టార్గెట్ గా చేసుకుని ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ సినిమా రెమ్యూనరేషన్ 300 కోట్లు కావాలా అంటూ ప్రశ్నించారు. ఆయన సినిమా కలెక్షన్స్ 2000 కోట్ల పైనే ఉండాలా అంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టాడు శాంతి ప్రసాద్. అలాగే అల్లు అర్జున్ సినిమాకు వచ్చి అన్యాయంగా బలైన కుటుంబానికి కేవలం 25 లక్షలు మాత్రమే ఇస్తారా అంటూ నిలదీశాడు. పుష్ప సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70mm థియేటర్లో జరిగిన ఘటనపై ఆయన ఈ కామెంట్ చేశారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళకు అల్లు అర్జున్ 25 లక్షలు ఇస్తానని, అలాగే ఆమె పిల్లలకు ఏ సహాయం చేయడానికైనా తన సిద్ధంగా ఉన్నాను అంటూ నిన్న ఓ వీడియో విడుదల చేశారు. రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్టాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. నా దగ్గర నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. ఈ వీడియో నేపథ్యంలో ఇప్పుడు జనసేన నేత ఈ కామెంట్ చేశారు. ఇక ఈ ఘటన టాలీవుడ్ లో కూడా కాస్త ఇబ్బందికరంగానే మారింది. ఇక నుంచి పాన్ ఇండియా సినిమాలైనా ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదు అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అదే ఘటన దుమారం ఆంధ్రప్రదేశ్ లో కూడా రేగుతోంది. దీనితో ఏపీలో కూడా బెనిఫిట్ షోలకు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్లు వినపడుతున్నాయి. ఈ తరుణంలో జనసేన నేత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అల్లు అర్జున్ ఎక్కడ దొరుకుతాడు అని ఎదురు చూస్తున్న జనసేన అలాగే మెగా అభిమానులకు మహిళ మరణం ఇప్పుడు ప్రధాన అస్త్రంగా మారింది. అల్లు అర్జున్ అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేందుకు ఆ ఘటనను వాడుకుంటున్నారు. మరి ఇది భవిష్యత్తులో ఏం మలుపులు జరుగుతుందో చూడాలి. మెగా ఫ్యామిలీకి బలం ఉండే గోదావరి జిల్లాలో పుష్ప సినిమాను దాదాపుగా బాయ్కాట్ చేసినట్లు కనపడుతోంది. అమలాపురంలో అయితే రిలీజ్ రోజు 4 టికెట్లు మాత్రమే బుక్ కావడంతో షోని క్యాన్సిల్ చేశారు థియేటర్ యజమానులు.